అయితే ఆ పాపను రోజు తీసుకొని వెళ్ళిపోయిందా అమ్మాయి? పాప తీసుకెళ్ళిపోయింది మేడం. బాబు ఇంట్లోనే ఉన్నాడు. బాబు మాతో పాటు బాబు ఎక్కువ మా అమ్మోళ్ళ తిన్నాడు మేడం. ఓకే. అంటే సాయంత్రం తీసుకెళ్ళి మా పోలీస్ డాడీ స్టేషన్కి వచ్చి ఏం తీసుకెళ్తారు. చెప్తున్నారు వాళ్ళిద్దరు? అయితే అతనేమో ఈ ఆడ నాకు తెలియదు అని చెప్తే పోలీసులు కొడితే అప్పుడు చెప్పాడు మేడం. ఏమని? ఇలా తీసుకెళ్ళాను 3 రోజులు ఉన్నాం అని చెప్పాడు మేడం. అమ్మాయి ఏమంటుంది మీ ఆవిడ? అంటే మేడం ఆ రోజు నేను అడిగాను మేడం, ఆ పిల్ల ఇష్టం లేదు నీ ఇష్టం లేదు అన్నాను మేడం. నేను పైకి వెళ్ళి పాప మంచిగా చేసి కొద్దిగా ఇలా బాధపడి లవ్ మ్యారేజ్ మేడం అది. లవ్ మ్యారేజ్ నేను ఆ పిల్లని కూడా తీసుకెళ్ళి 3 సార్లు మేడం. 3ఓసారి మరి సక్సెస్ అయింది మేడం. 3 సార్లు తీసుకెళ్ళి ఆ పిల్లని నేను. వాళ్ళు కొద్దిగా పలుకుబడి ఉండి వాళ్ళు తీసుకొస్తున్నారు అమ్మాయిని. 3సారి మరి కొద్దిగా మాకు సక్సెస్ అయింది. 6 రోజులు బాగానే ఉంది మేడం. బాగానే ఉంటే ఆ రోజు నేను అడిగాను మేడం, చేసే ముందు అడిగాను, ఇలాగా సార్ ఇలాగా కళ్ళని గ్యారంటీ ఏంటి సార్ అది అని అడిగితే ఆ రోజు నాకు కళ లేదు అని చెప్పింది మేడం ఆ పిల్ల. నువ్వు నమ్మి తెచ్చుకున్నావా? నమ్మి తెచ్చుకోండి మేడం. ఓకే. తర్వాత అతని ఫ్రెండ్ నాకు చెప్పాడు మేడం, ఇలా జరిగిందంట, ఇలాగ అయ్యిందంట మేడం, ఇలా కలిశారంట ఇదని చెప్పాడు మేడం. వాళ్ళ ఫ్రెండ్ ఎవరు? అబ్బాయి ఫ్రెండా? అబ్బాయి ఫ్రెండ్ చెప్పాడు మేడం తాగేసి. ఓకే. అబ్బాయి చెప్తే అబ్బాయి నాకు చెప్పాడు మేడం ఫ్రెండ్. నేను అడిగితే అవునా అని చెప్పింది మేడం. మళ్ళీ పోలీస్ స్టేషన్ లో ఒప్పుకోలేదు కానీ పర్సనల్ గా నువ్వు అడిగినప్పుడు ఒప్పుకుందా? అవును మా ఇద్దరికి రిలేషన్ ఉంది, ఫిజికల్ రిలేషన్ కూడా ఉంది అని ఒప్పుకుందా? ఒప్పుకుంది మేడం. అది నా అన్నయ్య అవుతాడు మేడం, తనకి అన్నయ్య అవుతాడు. సరే ఫిజికల్ రిలేషన్ ఉందని అయితే ఒప్పుకుంది కదా? ఒప్పుకుంది. ఓకే, తర్వాత ఏమైంది చెప్పండి. తర్వాత నేను తీసుకొచ్చినాడు మేడం, నేను చేసా మా ఇంట్లో ఉంటున్నాము, తర్వాత గొడవలు అవుతుందని చెప్పేసి మా నాన్న ఇంట్లో ఉంటున్నాము. మా ఫాదర్ దగ్గరికి వెళ్ళాము మేడం మేము అంతా ఖాళీ చేసి. అయితే అక్కడ బాబుకి స్కూల్ బస్సు మాట్లాడితే ఆ బస్సు పంపించే ముందు ఈ పిల్ల తీసుకెళ్లి బస్సు దింపింది మేడం స్కూల్ బస్ దగ్గర. ఈ గ్యాప్ లో అతను ఫోన్ చేసి మాట్లాడింది మేడం. అతను ఇది పురుగుల మందు మింగాడు మేడం. ఎందుకు ఈవిడ వదిలి ఉండలేక పురుగుల మంది మింగాడా, లేకపోతే ఈవిడ ఏదైనా బ్లాక్ మెయిల్ చేస్తుందా? ఈమె వదిలి ఉండలేక పురుగుల మంది మింగాడు. ఓకే. అది ఫోన్ కనుక్కున్నాడు మేడం. అది నాకు 20 వాళ్ళు చెప్పారు మేడం, ఇలా జరిగింది అని చెప్తే నేను ఎందుకు మీ ఆవిడని అడిగితే ఆవిడే చెప్పేస్తుంది కదా, ఆవిడ అన్ని చెప్పేస్తుంది, ఆవిడ అన్ని ఒప్పుకుంటుంది. మాట చెప్తుంది మేడం, రకానికి మాట చెప్తుంది, రకానికి మాట. ఓకే. రకానికి మాట చెప్తుంది మేడం. తర్వాత కంటే దారుణం చెప్తుంది ఆ పిల్ల మేడం మాటల. తర్వాత అయిపోయింది మేడం, అతని ఇంటికి వెళ్ళి కొట్టాను. ఈ పిల్ల స్టేషన్ లో ఏం మాట లేదు, మళ్ళీ తీసుకొచ్చాను, మళ్ళీ పెట్టినాడు మేడం. కాకపోతే ఇది అమ్మాయి ఏంటంటే అప్పట్లో ఉండట్లేదు మేడం ఇతను నాతో. అదే ఈ 2-3 months నుంచి. అవును మేడం. ఉండట్లేదంటే ఫిజికల్ రిలేషన్ లేదు అంటున్నారా మీరు, లేకపోతే వంట కూడా సరిగ్గా చెయ్యట్లేదా, లేదా ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలాగా ఉందా అమ్మాయి? అన్ని మేడం, ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఏం లేదు మేడం, ఎందుకంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోదు. కాకపోతే ఇద్దరు కావాలండి, అలా ఉంది మేడం. ఆ రోజు వాళ్ళ నాన్న ఎప్పుడు ఫోన్ చేయని వాళ్ళు కూడా చేసి పిల్లలు ఫిట్ చేసి అన్ని మాట్లాడారు మేడం. నాతో ఫోన్ చేసి బాగానే మాట్లాడారు. కానీ ఈ అమ్మాయి మళ్ళీ అతనికి ఫోన్ చేసి మాట్లాడుకుంది. సరే మీ ఆవిడ ఏమంటుందంటే, నాకు నువ్వు కావాలి, పిల్లలు ఉన్నారు కాబట్టి, అలాగే నేను లవ్ చేశాను కాబట్టి ఆ అబ్బాయి కావాలంటుందా? అబ్బాయి కావాలని చెప్పట్లేదు మేడం. నువ్వేగా ఇప్పుడు అన్నావు ఇద్దరు కావాలంటుందండి అని. అంటే ఆ పిల్ల చేసే పనులు అలా ఉన్నాయి మేడం, అమ్మాయి చేసే పనులు అలా ఉన్నాయి. ఇద్దరు కావాలనుకుంటే నేను వెళ్ళిపోమని చెప్తున్నాను మేడం. నువ్వు వెళ్ళిపో, నీ బతుకు నువ్వు బతుకు. ఓకే. మీ ఆవిడ ఈ అక్రమ సంబంధం, ఆ ఫ్రెండ్షిప్ వదులుకోకపోతే మీరు లీగల్ గా ప్రొసీడ్ అవ్వడానికి గానీ, లేకపోతే అమ్మాయిని వదిలేయడానికి గానీ మీరు రెడీయేనా? అవును మేడం. సరే, ఇప్పుడు మీ డౌట్ ఏంటి సార్, ఏం అడుగుదామని మీరు ఫోన్ చేశారు? అంటే మేడం నా కోసమే 3 సార్లు వచ్చింది మేడం, వాళ్ళ అమ్మ నాన్న కాదనుకో. ఏది లవ్ చేసుకున్నప్పుడు ఇంట్లో నుంచి లేచిపోయి? అవును మేడం. ఇప్పుడు దానికోసం మీరు 3 సార్లు ఎక్స్క్యూజ్ చేద్దామని మీరు కూడా అనుకుంటున్నారా అమ్మాయిని? అది కాదు మేడం, నమ్మకం కుదరట్లేదు మేడం. ఈ పిల్ల ఎన్నిసార్లు తప్పు చేసింది, ఫస్ట్ తీసుకొచ్చుకున్నా మేడం స్టేషన్ లో మాట్లాడుకోనండి. మళ్ళీ తీసుకొచ్చుకొని మా ఫాదర్ దగ్గరికి వెళ్ళిపోయి అందరూ బాగానే ఉంటున్నాం, మళ్ళీ ఫోన్ చేసి వాడుతాం. సరే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మీ ఒపీనియన్ ఏంటి? అంటే మేడం ఇప్పుడు ఏం చేయాలని చెప్పి నాకు అర్థం కావట్లేదు మేడం. నీ భూప్రపంచంలో ఎప్పుడు కూడా ఏం చెయ్యను అని ఊళ్ళో వాళ్ళని అడగండి అయ్యా. ఎందుకంటే ఇది మీ మ్యారిటల్ రిలేషన్, మీకు సంబంధించిన జీవితం. కలిసి ఉండాలా వద్దా అనేది నువ్వు మాత్రమే డెసిషన్ తీసుకోవాలి. దీనికి పర్యవసానాలు ఎలా ఉంటాయండి, కలిసి ఉంటే ఎలా ఉంటుంది, విడిపోతే ఎలా ఉంటుంది అని మీరు అడగాలి. దానికి ఎలా ఉంటాయో మేము చెప్పగలుగుతాం లీగాలిటీలో కానీ విడిగా కానీ.
విడిపోనా ఉండనా అంటే ఉండయ్యా అంట. మీ ఆవిడ ఆల్రెడీ వేరే అతనితో అక్రమ సంబంధాలు పెట్టుకుంది, బయటికి వెళ్ళింది, ఆ అమ్మాయి తిరుగుతుంది. అవన్నీ నీకు తెలిసి కూడా నువ్వు ఏమీ తెలియనట్టు మళ్ళీ ఎక్స్‌క్యూజ్ చేసి తెచ్చుకుంటున్నావు. తెచ్చుకున్నవాడు పోనీ ఖాళీగా ఉంటున్నావా అంటే మళ్ళీ కనిపెడుతున్నావు. ఆవిడ మళ్ళీ ఎవరితో అన్నా తిరుగుతుందా? నిజంగా తిరుగుతుందా లేదా అని. సరే అయ్యా వదిలేయి అన్నాననుకో, రేపొద్దుట ఆ అమ్మాయి వేసే కేసులు లీగల్ ప్రొసీడింగ్స్ కేసులన్నీ తట్టుకోవడం నీ వల్ల అవ్వాలి కదా! నువ్వు తట్టుకోగలుగుతావా? తట్టుకోలేనండి. కేసుల చుట్టూ లీగల్‌గా వెళ్ళలేవు. ఆ రోజే చెప్పారు మేడం పోలీసులు కూడా. ఏమని? వదిలేసేయి అని వదిలేయమని. అన్నారు మేడం. కాకపోతే నేను పిల్లల మొహం చేసి తీసుకొచ్చాను మేడం. సరేనండి. ఇప్పుడు కానీ ఆ పిల్ల మారట్లేదు మేడం. ఆ! ఏం చెయ్యాలి అనేది మేము చెప్పం గానీ, మీకున్నవి 2 ఆప్షన్స్ అండి. మీ లైఫ్ మీరు డెసిషన్ తీసుకోవాలి. లీగాలిటీ ప్రొసీడింగ్స్‌లో ఎలా బిహేవ్ చేస్తే బెటరు, మీకున్న ఆప్షన్స్ ఏంటో చెప్తాను. దాన్ని బట్టి మీ లైఫ్ మీరు డిసైడ్ చేసుకోవాలే తప్ప, మీ పేరెంట్సో, మీ లాయరో, మీ చుట్టుపక్కలోళ్ళో, రమ్య గారో డిసైడ్ చేయరు గుర్తుపెట్టుకోండి. ఇక మీ కేసు విషయానికొస్తే యాక్చువల్‌గా మీరు ఆల్రెడీ అంతకుముందు ఎంతో కాలం లవ్ చేశారు. 2, 3 సార్లు ఇంట్లో నుంచి లేపుకొచ్చారు. ఇష్టపూర్వకంగా ఇంట్లో వాళ్ళని కాదనుకోని పెళ్లి చేసుకున్నారు. 5 ఇయర్స్ బాగానే ఉంది. 2 పిల్లల్ని కన్నారు. సడెన్‌గా ఈ 6 మంత్స్ నుంచే మీకు కొంత ఆ అమ్మాయి బిహేవియర్‌లో చేంజ్ కనిపిస్తుంది. ఆ చేంజ్ కనిపించినప్పుడు మీరు మాట్లాడినవి, కనిపెట్టినవి ఎలా ఉన్నాయంటే, పనిగట్టుకొని కనిపెట్టారు. కనిపెట్టే ముందు మీరు ఒక సెకను ఆలోచించాలి కదా! అరే! ఈ అమ్మాయికి ఎవరితోనన్నా సంబంధం ఉందా? వాట్సాప్‌లో రెగ్యులర్‌గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటుంది. ఒకవేళ ఎవరితో అన్నా సంబంధం ఉంటే నేనేం చెయ్యాలి? నేను ఈ అమ్మాయిని వదిలేయడానికి కనిపెడుతున్నానా? కంట్రోల్ చేయడానికి కనిపెడుతున్నానా? లేకపోతే ఈ అమ్మాయితో అడ్జస్ట్ అవుతానా? ఈ 3 మార్గాలున్నాయి మీకు.